ముందుగా మన విశ్వగురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నేను 2006లో స్కూల్ టీచర్‌గా వర్క్ చేసి రిటైర్ అయ్యాను. 2007లో వేటపాలెం గ్రామంలో కనికా పరమేశ్వరి గుడిలో 40 రోజులు ధ్యాన శిక్షణ కార్యక్రమం పెట్టారు. మరి ఆ ధ్యానం ఏంటో చూద్దామని నేను కూడా వెళ్ళటం జరిగింది. అలా వెళ్ళిన తర్వాత రోజు కూడా శ్వాస మీద ధ్యాస అని చెప్పి మ్యూజిక్ పెట్టి ధ్యానం చేయించేవాళ్ళు. అసలు ఏమీ అర్థమయ్యేది కాదు. తర్వాత చెప్పారు, ధ్యానం చేస్తే సర్వరోగ నివారిణి, సత్యజ్ఞాన ప్రదాయిని, సర్వభోగకారిణి అని ఆ 3 వాక్యాలు చెప్తా వచ్చారు. మరి అవన్నీ కూడా మాకేమీ తెలీదు. కానీ ధ్యానం ఏంటో చూద్దామని వెళ్ళాను. మరి వెళ్ళి ధ్యానం చేస్తున్నాను. మరి ధ్యానం చేసేటప్పుడు మాస్టర్స్ చెప్తా ఉంటారు, హాస్టల్ మాస్టర్స్ వచ్చి మీలో ఉన్న జబ్బులు కూడా తీసేస్తారని చెప్తూ ఉంటారు. అర్థమయ్యేది కాదు. నాకు ఈ ధ్యానంలోకి వెళ్ళటానికి జబ్బులు తగ్గాలని నేను వెళ్ళలేదు. నేను రిటైర్ అయ్యేటప్పటికే నాలో అనారోగ్యం ఎంత ఉండాలో అంత ఉంది. డైజెషన్ పవరు తగ్గిపోయింది. హార్టు సరిగా లేదు. ఒళ్ళంతా వాపు వచ్చి రక్తహీనతతోటి చాలా అనారోగ్యంతోటి నడవలేని పరిస్థితిలో ఉన్నాను. ఆ టైంలో నేను మామూలుగా ధ్యానం కోసమని వెళ్ళాను. అయితే మాస్టర్సు వాడు చెప్పినట్లు 3వ రోజు నాకు హాస్టల్ మాస్టర్స్ వచ్చి కుడి చేయ భుజం నుండి ఆ ఎడం భాగం మొత్తం కూడా మెలితిప్పేసేసి, ధ్యానంలోనే ఇదంతా కూడా మెలితిప్పేసేసి, అసలు ఎంత నరకయాతన పడ్డానంటే ఆ పడ్డదానికి నాకే తెలుసు. మక్కి అసలు ఒక కోడిని కొడితే ఎట్లానో అలా కొట్టినట్టు అసలు మెలితిప్పేసేసి ఆ మొత్తం కూడా సరిచేశారు. అప్పుడు నాకు పెద్దగా అరవాలనిపించింది. ఏంటి ఇంత బాధగా ఉంది, ఈ ఒక ఎడం పక్కనే వస్తుంది, ఏదైనా పెరాలసిస్ వస్తుందా ఏంది, పెరాలసిస్ హాస్పిటల్ ఇటు నుంచి ఇటు తీసుకెళ్ళండి సార్ అని కేకేస్తామని చెబుదామని అనుకుంటున్నాను. అందులోకి మాకు చీరాల శ్రీనివాసరావు గారు, ఓకే ప్లీజ్ మీ 2 చేతుల్ని తీసి మీ కళ్ళ మీద పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. మరి 2 చేతులు కళ్ళ మీద పెట్టుకున్నాను, కళ్ళు తెరిచాను. అప్పుడు నా శరీరం అంతా కూడా తేలికైపోయింది. ఇది జరిగింది. జరిగిన తర్వాత ఏం జరిగిందో అర్థమైంది, కానీ ఇవన్నీ కూడా తెలియదు, ఈ ప్రాసెస్లన్నీ తెలియదు. తర్వాత నిదానంగా 40 రోజులు క్లాసులు అయిపోతూ ఉన్నప్పుడు ఒక్కొక్క మాస్టర్ వచ్చేసి, సీనియర్ మాస్టర్స్ వచ్చి సబ్జెక్టులు చెబుతూ ఉంటే హాస్టల్ మాస్టర్స్ ఉంటారని, మనల్ని ఉపయోగించుకోవటానికి వాళ్ళు మనలో ఉన్న రుగ్మతలన్నీ కూడా తీసేస్తారని, అలా రకరకాల జ్ఞానాలు విన్నానన్నమాట. అప్పుడు నాకు అర్థమైంది, నాకు కూడా ఆరోగ్యం వస్తే నేను కూడా దీని తరఫున వర్క్ చేస్తానని, నాకు సహాయం చేస్తుంటారని హాస్టల్ మాస్టర్సే నాకు ఆ రోజు మెలిపెట్టి మొత్తం సరిచేశారని తెలిసింది. ఆ తరువాత 40 రోజులు అయిపోయింది. తర్వాత సప్తాహం పెట్టడం జరిగింది. సప్తాహం పెట్టడం అప్పుడు నందా సారు, వంశీ సారు వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద మాస్టర్స్ వచ్చారు. వచ్చి తర్వాత వాళ్ళు ఈ విధంగా చెప్పడం ద్వారా ఎంతో జ్ఞానాన్ని తీసుకున్నాం అన్నమాట. తీసుకున్న తర్వాత ఏమైందంటే, ప్రతి నెల హాస్పిటల్ నుంచి 1500 మందులు తెచ్చుకునేదాన్ని. ఎప్పుడైతే ఆ రోజు చేశారో, నాకు మెలిపెట్టేసి చేశారో, ఇక నాకు బాగా పని చేసుకోగలుగుతున్నా, నడవగలుగుతున్నా, నాలో మార్పు గమనించుకుంటున్నా, నాకు నేనే గమనించుకుంటున్నాను. గమనించుకొని హాస్పిటల్కి వెళ్తే అన్నీ బాగానే ఉన్నాయని చెప్పారు. ఇక అప్పటి నుంచి నేను మందులు వేసుకోకుండా చాలా హెల్తీగా ఈ ధ్యానాన్ని నమ్ముకొని, ప్రతి ఒక్కరు కూడా ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు చేయమని చెప్పారు కదా అని 60 నిమిషాలు ఇంట్లో పనిలో పెడితే కుదరదని చీకటితోటి 5 గంటలకు లేచి ధ్యానం 1 గంట చేసుకునేదాన్ని. తర్వాత మళ్ళీ పడుకోబోయేటప్పుడు 1 గంట చేసి, ఆ 2 గంటల కార్యక్రమం నేను ఈరోజు ధ్యానం చేసి ముగించుకున్నానని మనసుని తృప్తిపరుచుకునేదాన్ని. అలా అలవాటైంది ధ్యానము. ఆ తర్వాత ఇప్పుడులాగా అప్పుడు ఇన్ని క్లాసులు లేవు. ఎక్కడో ఎంతో దూరం వెళ్ళాలి. ఎవరన్నా మాస్టర్ వచ్చారన్నా, పత్రి సార్ వచ్చారన్నా, గుంటూరుకో నసరావుపేటకో అలా వెళ్ళవలసి వచ్చేది. అయినా కూడా ఆ యొక్క
ఆ సత్యాన్ని తెలుసుకోవాలని ఎంత దూరమైనా సరే వెళ్ళేవాళ్ళం మేమందరం గూడా కలిసి. అక్కడికి వెళ్ళి ఆ జ్ఞానాన్ని విని, ఆ ప్రోగ్రామ్ అయ్యేదాకా ఉండి, అలా పరుగులు తీసాము ఫస్ట్‌లో. అలా పరుగులు తీస్తూ ప్రయాణం సాగించాము. చాలా చాలా బాగా అనిపిస్తా ఉంది మనసుకి. ఆ తర్వాత 2008లో తటవర్తి వీరరాఘవరావు గారు భీమవరంలో క్లాసులు పెడుతున్నారని చెప్తే 3 రోజులు క్లాసులకెళ్ళాము. అక్కడికెళ్ళి ఆ క్లాసులు వింటంటే చాలా జ్ఞానం అందింది. భగవంతుడంటే ఏంటి? చైతన్యం అంటే ఏంటి? ఆయన చాలా అద్భుతంగా 3 రోజులు జ్ఞానం తీసుకోవటం, ఎక్కువ గంటలు ధ్యానం చేయటము, అలా చాలా బాగుందనమాట. దాంట్లో చాలా విషయాలు తెలిసాయి. అసలు పత్రి సార్ అంటేనే మాకసలు తెలీదు. ఇప్పుడులాగా పాంప్లెట్లు గానీ, కటౌట్లు గానీ అసలు ఏమీ లేదు. మహాశూన్యంలాగా అసలు పత్రి సార్ ఫేసే మాకు తెలీదు. ఏ పేపర్ మీద కూడా తెలీదనమాట ఆ టైంలో. ఇప్పుడేమన్నా మరి ఎంతో వైభవంగా తెలుస్తా ఉన్నాయి. అట్లా 3 రోజులు క్లాస్ అయిపోయి ట్రైన్ ఎక్కిన తర్వాత మా ఫ్రెండ్స్ అంతా అనుకుంటున్నారు, మా ఇంటి మీద పిరమిడ్ కడతాము, మా ఇంటి మీద పిరమిడ్ కడతాము అని అందరూ అంటుంటే, అందరూ చక్కగా పిరమిడ్లు కడతాం అనుకుంటున్నారు. థాట్లు రిలీజ్ చేస్తున్నారు. నా ఆర్థిక పరిస్థితులు సరిగా లేవు గదా! నేను కట్టలేను గదా! అని మనసులో అనుకున్నాను నేను. ఆ తర్వాత వచ్చాము. వచ్చిన తర్వాత అలా ధ్యానం చేసుకుంటా అట్లాగే పరుగులు తీస్తా ఉన్నాము. ఎంతో జ్ఞానాన్ని తీసుకోవటం, మళ్ళీ పుస్తకాలు కొనుక్కొని చదవటం, స్వాధ్యాయం చేస్తూ ఫస్ట్ నేను కొన్న పుస్తకము 'నక్షత్ర మిత్రులు'. ఆ 'నక్షత్ర మిత్రులు' పుస్తకం కొనటమే అసలు నాకు అది చదవటమే చాలా మార్పొచ్చింది నాలో. ఆ ట్రైన్‌లో అనుకున్నాళ్ళందరూ కట్టలేదు గానీ, నేను మాత్రం అసల పిరమిడ్ కట్టి వేటపాలెం వాళ్ళందరికీ తెలియాలని చెప్పి 16x16 సైజు పిరమిడ్ కట్టి 2010లో ధ్యానరత్న నందా ప్రసాద్ గారి చేత ఓపెనింగ్ చేయించాము. మరి అప్పటినుంచి ఇప్పటికి మా పిరమిడ్‌లో చక్కగా ప్రతిరోజు గూడా ధ్యానం చేసుకుంటూ ఫస్ట్‌లో బాగా 100 పైనే అలా వచ్చేవాళ్ళు. పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు, పండగ రోజులు, ప్రత్యేకమైన రోజుల్లో చక్కగా తెల్లవార్లు అందరం అనుకోని కూర్చొని చేసుకునేవాళ్ళము. అలా చేసుకుంటా ఉన్నాము. చక్కగా ధ్యానం బాగా ధ్యానం అంటే కళ్ళు మూసుకోవడమే గదా అనుకున్నాము. కానీ ధ్యానం ద్వారా ఇంత పొందుతాము అనేది అప్పటికి తెలీదనమాట. తర్వాత ఒకరోజు పిరమిడ్‌లో కూర్చొని ధ్యానం చేస్తుంటే చుట్టూ హాస్టల్ మాస్టర్స్ వచ్చి కుర్చీలేసుకొని కూర్చున్నారు. కూర్చొని మళ్ళీ లేసిపోతున్నారు. నేను ధ్యానంలో మంచి స్థితిలో ఉన్నాను. వాళ్ళు కుర్చీలేసుకొని కూర్చున్నది, మళ్ళీ వెళ్ళిపోతున్నది అన్నీ నాకు లీలగా తెలుస్తా ఉన్నాయన్నమాట. అప్పుడు కిందకొచ్చిన తర్వాత మా వారిని అడిగాను, ఇవాళ నేను వెళ్ళిన తర్వాత పైన చేసుకోవటానికి మెడిటేషన్‌కి వెళ్ళిన తర్వాత ఎవరన్నా వచ్చారా? వాళ్ళొచ్చి కుర్చీలు కదిపారా అని అడిగితే ఎవరు రాలేదు. నాకు గూడా ఈరోజు అలాగే అనుభవం జరిగింది అని మా వారు చెప్పారనమాట. అదే ప్రకారంగా తెల్లారి గూడా అలాగే జరిగింది. నేను మ్యూజిక్ పెట్టుకొని ధ్యానం చేస్తుంటే ఆ మ్యూజిక్ ఆపేశారు. స్విచ్ ఆఫ్ చేశారు. స్విచ్ ఆఫ్ చేసేసి పెద్దగా శబ్దం ఎంత భయంకరంగా వచ్చిందంటే ఆ శబ్దం నేనెప్పుడు గూడా వినలేదనమాట. తర్వాత దాన్ని నేను 'సేతు విజ్ఞానం' పుస్తకం చదివేటప్పుడు నాకు తెలిసిందనమాట. ఏంటంటే ధ్యానం చేసేటప్పుడు ఇంద్రియాలన్నీ పడిపోయిన తర్వాత ఆత్మశక్తితోటి ఒకే అవయవము జ్ఞానేంద్రియాల్లో పనిచేసినప్పుడు ఇలాంటి శబ్దాలు వినటము, లేతే దృశ్యాలు చూడటం జరుగుద్ది అనే మెసేజి దానిలో చూశాననమాట. అప్పుడు నాకు ఆ రోజు ఆత్మశక్తి చెవి ద్వారా వినటం వల్ల నాకు భయం ఉందా లేదా అని పరీక్ష చేయటానికి ఆ శబ్దం చేశారన్నది తెలుసుకున్నాను. తర్వాత వాళ్ళు ఇలా రోజు జరుగుతా ఉంటే అప్పుడు నాకు ఏం చెప్పారంటే, "నువ్వు ఇంట్లో కూర్చొని ధ్యానం చేయటం గాదు, ధ్యాన ప్రచారం చేసి ఎంతో జ్ఞానాన్ని నువ్వు తెలుసుకున్నది అందరికీ పంచటానికి వచ్చిన ఆత్మవు నువ్వు" అని చెప్పడం జరిగిందనమాట. జరగటం వెంటనే నాకు ఒక థాట్ వచ్చిందనమాట. అంత క్రిందటి రోజే శరణాలయం వెళ్ళొచ్చాను. మా ప్రక్కనే నీలకంఠపురంలో ఉంది. వెళ్ళొచ్చిన తర్వాత నేను అనుకున్నాను, ఆ వృద్ధ శరణాలయంలో వాళ్ళందరికి గూడా ధ్యానం నేర్పిస్తే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు అని మనసుకు అనిపించింది. ఎప్పుడైతే నేను అలా థాట్ అనుకున్నానో లేదో దాన్ని నిర్వహించే ప్రిన్సిపాల్ గారు ఇద్దరిని పంపించారు మా ఇంటికి. మా వృద్ధ శరణాలయంలో 40 రోజులు క్లాసులు పెట్టండి.
ఎప్పటినుంచో నేను ధ్యానం చేయాలనుకుంటున్నాను 40 రోజులు. నా ఉద్యోగరీత్యా నేను చేయలేకపోతున్నాను. కాబట్టి నేను నేర్చుకుంటాను. మా ఆశ్రమంలో వాళ్ళు, కమిటీ వాళ్ళు అందరూ గూడా పాల్గొంటారు. పెట్టండి అని పంపించారనమాట. నేను ఓకే అని చెప్పి, ఆ రోజే సాయంత్రం వెళ్ళేసి, ఆ టైం ఫిక్స్ చేసి 40 రోజులు ధ్యాన శిక్షణ కార్యక్రమం మొట్టమొదట ప్రారంభించాననమాట. ప్రారంభించేసి 40 రోజులు అయిపోవటమే ప్రక్క గ్రామం వాళ్ళు మళ్ళీ ఇంకొక 40 రోజులు మా ఊళ్ళో పెట్టండి అని అడిగారు. అలా వృద్ధ శరణాలయంలో 40 రోజులు పెట్టిన ధ్యాన శిక్షణ క్లాసులు అలా ప్రతి గ్రామంలో 40 రోజులు క్లాసులు పెట్టడం. చుట్టుపక్కల గ్రామాలన్నీ గూడా తిమ్మసముద్రము, రావూరు, చిన్నగంజాము, అట్లాగే భీమవరము, గునసపూడి అన్నిట్లో గూడా బిగి ఒక్కొక్క చోట పెట్టేసి నాగులుప్పపాడు అట్లా 40 రోజులు కార్యక్రమాలు పెట్టేసేసి అక్కడ వచ్చినంత వరకే అప్పుడు ఇంత జ్ఞానం నాకు లేదు. వచ్చినంత వరకే పుస్తకాలు ధ్యానాంధ్రప్రదేశ్‌లు వాటిల్లో మ్యాటర్ తీసుకొని అవి చదివి వినిపిస్తూ కొన్ని నాకు పొందిన అనుభవాలు చెప్తూ అలా క్లాసులు 40 రోజులు పూర్తి చేసుకుంటూ వచ్చాము. మొట్టమొదటిసారిగా నాకు ధ్యానంలోకొచ్చినప్పుడు నాకు ఎనర్జీస్ గానీ ఇయన్నీ తెలిసేది గాదు 2 సంవత్సరాల దాకా. ప్రతి ఒక్కరు అబ్బా! ఎనర్జీ భలే ఫ్లో అవుతుంది అలా చెప్పుకుంటా ఉంటుంటే వీళ్ళందరూ ఇలా చెప్పుకుంటున్నారు. నాకేం తెలియట్లేదు అనని అనుకునేదాన్ని. ఆ తర్వాత నాకు ఎనర్జీస్ ఒక 2 సంవత్సరాలు తలపైన సహస్రారం దగ్గర నుంచి అరిపాదం వరకు గూడా వెన్నుపాము అంటే వీపులో 2 పాములు ఈ తొడల భాగమంతా గూడా తిరుగుతున్నట్టు ఆ ఎనర్జీస్ వదలకుండా మాట్లాడుతున్నా, తింటున్నా, నిద్రపోతున్నా ఆ ప్రాసెస్ అలాగే జరుగుతూ అలా జరిగిందనమాట. ఆ ఎనర్జీస్ అంటే అప్పుడు నేను తెలుసుకున్నాననమాట. అట్లా ఒక్కోటి నా ద్వారా నేను పొందిన అనుభూతులే తెలుసుకొని మిగతా వాళ్ళకి చెప్తా ఉన్నాను. ఒకసారి రమణ మహర్షి ఆశ్రమం వెళ్ళాము. అక్కడ నాకు మంచి అనుభవం అయింది. రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత 14 మైళ్ళు అంటే 14 కిలోమీటర్లు పాదరక్షలు లేకుండా గిరి ప్రదక్షిణ చేయాలి. అది మేము చేశాము. వెళ్ళినోళ్ళందరం గూడా చేశాము. ఆ ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత కాళ్ళు మొత్తం గూడా తిత్తులొచ్చేసేసినాయి. అరికాళ్ళు మొత్తం గూడా తిత్తులొచ్చేసేసినాయి. ఇంకా కాలు తీసి కాలు ఇలా పెట్టటానికి గూడా నా వల్ల కావట్లేదు. రాత్రికి కొబ్బరి నూనె రాసుకొని పడుకొని తెల్లారి ప్రోగ్రాం గురించి మాట్లాడుకొని నిద్రపోయాము. చీకటితోటే మళ్ళీ లేసి స్కంద గుహలు, విరూపాక్ష గుహల్లో ధ్యానం చేయాలని మా మిత్రులంతా బయలుదేరారు. నేను కూడా బయలుదేరాను. ఆటో దిగిన తర్వాత రమణ మహర్షి ఆశ్రమం ఒక 10 గజాల దూరంలో ఉంటే అక్కడికి వెళ్ళలేకపోయాను అసల. సన్న గులక ఉంది. ఆ గులక మీద తిత్తులతోటి నడవటానికి చాలా బాధ అనిపించింది. అప్పుడు నాకు అనిపించింది ఇంక నేను స్కంద గుహలు, విరూపాక్ష గుహలకి ఏం వెళ్ళగలుగుతాను. మీరు వెళ్ళండి. నేను రాగలిగితే వస్తాను. అందాక నేను ఈ మెడిటేషన్ హాల్‌లో మెడిటేషన్ చేసుకుంటానని మా ఫ్రెండ్స్‌కి చెప్పాననమాట. వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఇంత దూరం వచ్చి ఆ మహానుభావుడు చేసిన గుహల్లో ధ్యానం చేయకుండా తిరిగి వెళ్తే ఎట్లానని పట్టుదలతోటి 2 కాళ్ళకి 2 కర్చీపులు కట్టుకొని నేను ఆ స్కంద గుహలకి బయలుదేరాననమాట. కొంచెం దూరం నడవటం, లూజ్ అవ్వగానే మళ్ళీ సరిగా కట్టుకోవటం. అట్లా గమ్యం చేరాననమాట. ఆ గమ్యం చేరి మామూలుగా లోపలంతా జనం నిండుండారు. బయట వరండాలో నేను కూర్చున్నాను. పద్మాసనంలో కూర్చొని ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో కూర్చోగానే ఇద్దరు డాక్టర్సు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని కత్తుర్లు, దూది అవన్నీ తీసుకొని వచ్చారు. వచ్చి నా కాళ్ళల్లో ఉన్న ఆ తిత్తులన్నీ కూడా ఆ స్పిరిట్ పూసి ఆ తిత్తులన్నీ కూడా సరిచేసి అదంతా కూడా ఒక ధ్యానంలో మొత్తం జరిగిపోయిందనమాట. నేను చూశాననమాట. తర్వాత అంతలోకి ఫ్రెండ్స్ వచ్చి విరూపాక్ష గుహలకి వెళ్తాంలేండి టీచర్ గారు అని లేపారు. అప్పుడు లేసేటప్పటికి మరి కాలు తీసి కాలు అడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నదాన్ని మరి వాళ్ళు అలా చేసి వెళ్ళిన తర్వాత నాకు మామూలు కాళ్ళు అయిపోయినాయి. మరి ఆ తిత్తులు అవన్నీ ఆ బాధ ఏమి లేకుండా 1 గంట టైం బండలన్నీ కూడా మాడిపోతున్నాయి. అలాంటి మాడిపోయే బండల మీద నుంచి మళ్ళీ విరూపాక్ష గుహలకి వెళ్ళామన్నమాట. వెళ్ళి అక్కడ ధ్యానం చేసేసి ఆ లోపల రహస్య మార్గం ఉందన్నమాట. అక్కడి నుంచి నేరుగా గుడికి దారి ఉంటుంది. మరి ఆ కాలే బండల మీద నుంచే నడుచుకుంటూ మరి అరుణాచలము ఆ టెంపుల్‌కి వెళ్ళామన్నమాట. వెళ్ళి అక్కడ ఆయన్ని చూసేసి
అప్పుడు ఇంటికి రావటం జరిగిందనమాట. అది ఫస్ట్ అనుభవము. తర్వాత 2008లో బెంగుళూరులో అక్కడ ధ్యాన యజ్ఞాలు మొదలైనయి అనమాట. మొట్టమొదటిసారి ధ్యాన యజ్ఞాలు 2008లో బెంగుళూరులో హాజరయ్యాను. అక్కడ అదంతా చూసి నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, ఇంతమందికి భోజనాలు, ఇంత జ్ఞానము, చీకటితోటి 5 గంటలకు లేసి 8 గంటల దాకా ధ్యానం చేయటం, ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా అన్నీ అమర్చుకొని ధ్యానం చేసేసి వెళ్ళిపోతా ఉన్నారు. దీనిలో ఎంత గొప్పదనం ఉందని అసలు మనసు ఎంత ఆనందంతోటి తేలిపోయిందంటే ఆ పిరమిడ్ చూసిన తర్వాత, అక్కడ ఆ 7 రోజులు కార్యక్రమాలు చూసిన తర్వాత చాలా చాలా అనిపించిందనమాట. అలా నా యొక్క ఈ ధ్యానయాత్ర మొదలైంది. ధ్యానం అంటే అసలు ఏమీ తెలీదు. ఆత్మజ్ఞానం అంటే, ఆత్మ అంటే అసలేమీ తెలీదు. మరి అలాంటి దానికి ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ద్వారా మరి ఇంత చక్కటి అద్భుతమైన పుస్తకాలని, ఈ పుస్తకం చదవండి, ఈ పుస్తకంలో ఈ జ్ఞానం ఉంది అని సార్ చెప్తా ఉంటే ఆ పుస్తకాలన్నీ తెచ్చుకొని చదివిన తర్వాత ధ్యానం అంటే జ్ఞానం సంపాదించుకోవటము. ఆ యొక్క జ్ఞానం సంపాదించుకున్న ద్వారా మనలో ఆ ప్రజ్ఞ అంటే ఆ అనుభూతుల ద్వారా వచ్చే ప్రజ్ఞ మనలో కలుగుతుంది. దాని ద్వారా మన ఆత్మ ఆనందం పొందుతుంది. అనేక విషయాలు తెలుసుకోవడము. తర్వాత విశ్వానికి, ఈ భూమాతకి, మనకి ఎంతో అనుసంధానం ఉంది. అనుసంధానం ఉండి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. మనము భూమినికి ఉద్ధరించటానికే వచ్చాము. ఆ భూమిని ఉద్ధరించటానికి మనము లోక కళ్యాణం కోసం జన్మలు తీసుకొని ఇప్పుడు ఈ శరీరాలని ఉపయోగించుకొని హాస్టల్ మాస్టర్స్ ఈ వర్క్లంతా కూడా మన చేత చేయించుతున్నారు అనేది తెలుసుకున్నాం. మరి ఇంత జ్ఞానము అసలు ఇంత జ్ఞానము ఎలా ఎలా అని అనుకుంటా ఉంటే మనసు అసలు ఎంత ఆనందపడుతుందో. అందువలన ఎవరు వచ్చినా సరే, ఏ టైంలో వచ్చినా సరే మా పిరమిడ్ దగ్గరికి ఆ పని ఆపేసేసి వాళ్ళకి ధ్యానం నేర్పించి పంపించేదాన్ని. మరి ఇక్కడ ధ్యానమే కాకుండా మా పుట్టిల్లు జాండ్రపేట. మరి అక్కడ కూడా ధ్యానం పెడితే బాగుంటుందని ఆ జాండ్రపేటలోనే నేను చదువుకున్నాను. ఆ స్కూల్లోనే వర్క్ చేశాను. అక్కడే రిటైర్ అయ్యాను. ఆ తర్వాత ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మరి అక్కడ ఒక బిల్డింగ్ని 6 లక్షలు పెట్టి బాగు చేయించేసి దాన్ని పిరమిడ్ ధ్యాన కేంద్రం కింద మార్చేసేసి ఇందులో ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెట్టుకోండి అని నాకు అప్పచెప్పారు ఆ బిల్డింగ్ని. మరి 5 సంవత్సరాల నుంచి అక్కడ పద్మావతి మేడం గారు జాండ్రపేటలో ఉన్నారు. ఆ మేడం గారు నేను కలిసి అక్కడ 40 రోజులు ధ్యాన శిక్షణ పెట్టేసేసి ఆ స్కూల్ని అడాప్ట్ చేసుకొని ఆ స్కూల్లో పిల్లలందరికీ కూడా 2 సెక్షన్లు చొప్పున రోజు వెళ్ళి ధ్యానం చెప్పడం, స్టాఫ్కు చెప్పడం మొత్తం కూడా అక్కడ పరిపూర్ణం చేశామన్నమాట. పరిపూర్ణం చేసిన తర్వాత ప్రతి సండేకి 1 డే క్లాసు జరిపి మరి కొత్త కొత్త మాస్టర్స్ని, కొత్త కొత్త జ్ఞానాన్ని ఆ చీరాల మాస్టర్స్ అందరు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు. 200 మందితోటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా చేస్తూ దసరా నవరాత్రులు కూడా 10 రోజులు చాలా అద్భుతంగా చేస్తూ మరి ఏదన్నా యానివర్సరీ చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా మాకు స్కూల్ వాళ్ళు చెప్పారు. ఎనీ టైము మా స్కూల్ జరుగుతున్నా సరే ఆ బిల్డింగ్లో మీరు చేసుకోండి చక్కగా అని మాకు అంతా చక్కగా దాన్ని ఇచ్చారనమాట. ఎనీ టైము ఏ మీటింగ్ పెట్టుకోవాలన్నా కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరపున చక్కగా అంత అనుమతి ఇచ్చారనమాట. అందువల్ల మేము అన్ని కార్యక్రమాలు చేయగలిగాము. చక్కగా అందరూ సహకరించేవాళ్ళు. మరి అలాగే దత్తక్షేత్రంలో సముద్ర తీరానికి 2 కిలోమీటర్లో దత్తక్షేత్రం ఉంది. అక్కడ శ్రీ దత్తాత్రేయ మెగా పిరమిడ్ అక్కడ కట్టడం జరిగింది. 36x36 సైజు. దాని చుట్టూ మళ్ళీ అష్టలక్ష్ములు, అష్టసిద్ధులు అని 8 పిరమిడ్లు కట్టడం జరిగింది. అక్కడ కూడా గురువులు నాకు బాధ్యతగా అప్పచెప్పినట్టు అనుకొని ప్రతి నెల మొదటి సండే అక్కడ 1 డే క్లాసు జరుగుతూ ఇష్టమైనప్పుడు వెళ్ళి ధ్యానం చేసుకునే వాళ్ళకి అనుకూలంగా అక్కడంతా కూడా అనుకూల పరిస్థితులుగా చేయటం జరిగింది. ఇలా నా యొక్క ధ్యానయాత్ర ఇంత అద్భుతంగా జరుగుతూ ఉంది. మరి నేను తెలుసుకున్నది ప్రతి ఒక్కరికి చెప్పాలనే తపన నాకు ఎప్పుడు కూడా ఇదే తపన. ఏ ఊరాళ్ళు పిలిస్తే ఎప్పుడెప్పుడు పోతామా,
ఇంట్లో నుంచి వెళ్ళేసేసి ఈరోజు క్లాస్ చెప్పొస్తే ఎంత హాయిగా ఉంటుందో, ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటుందో అవన్నీ నేను అనుభూతి పొందాననమాట. ఆ జ్ఞానం చెప్పడం ద్వారా ఎంత రిలీజ్ అవుద్దో. మళ్ళీ నాకేం జరుగుద్దంటే, ఒక వారం ఎక్కడికైనా క్లాసులకి వెళ్ళకుండా ఇంట్లో ఉంటే, మొత్తం మెడ నొప్పులు, శరీరం నొప్పులు, అసలు అనీజీగా అట్లా ఉంటదనమాట. తర్వాత 'సనాతన ప్రజ్ఞ ఎలా సంపాదించుకోవాలి' అనే పుస్తకం చదివిన తర్వాత, ఈ యొక్క ధ్యానం చెప్పే వాళ్ళ కథలన్నీ కూడా దాంట్లో చాలా అద్భుతంగా తెలియజేశారనమాట. మాస్టర్స్ ఒక్కోసారి మనకి అలా కలగజేస్తారనమాట. ఎప్పుడైతే జ్ఞానం చెప్పొస్తామో మొత్తం బాడీ ఆ లోపల ఉన్న నొప్పులన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి. నా విషయంలో అలా జరిగిందనమాట. నాకు నేను అన్నీ ప్రయోగంలాగా చేసుకొని, చూసుకొని మళ్ళీ మిగతా వాళ్ళు కూడా ఇలా ఇలా అని చెప్పేదాన్ని. అట్లా చెప్తూ ఉన్నాను, చేస్తూ ఉన్నాను. మరి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఒక్క 3 పదాలతోటి శ్వాస మీద ధ్యాస, చిన్న పిల్లల దగ్గర నుండి వృద్ధాప్య దశలో ఉన్నాళ్ళకి కూడా ఈజీగా ఎవరి శ్వాసని వాళ్ళు గమనించే విధానంగా చాలా బాగా అందించారనమాట. మరి అది ఎవరికి కూడా కష్టం కాదు. మన శ్వాసని మనం గమనించటమే. ఎక్కడికి పరుగులు తీయక్కర్లేదు. మన ఇంట్లో కూర్చొనే మనమే ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ధ్యానం చేస్తూ ఉంటే, నువ్వు చేయవలసింది చేస్తే నువ్వు పొందవలసింది పొందుతావని మన సార్ చెప్పినట్లుగా అది అద్భుతంగా అలా జరుగుతూ ఉంది. అలాగే వాక్శుద్ధి ఎంత అద్భుతమైంది. ధ్యానం ద్వారా వాక్శుద్ధి వస్తుంది, మౌనం ద్వారా వాక్శుద్ధి వస్తుంది. మరి ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత నేను 41 రోజులు మౌనంలో ఉన్నాను. తర్వాత జూమ్ క్లాసులు చేస్తున్నాను. ఇప్పుడు జూమ్‌లో లైట్ వర్కర్స్‌లో మరి ఎవరైనా సరే అడిగితే జూమ్‌లో క్లాసులు కూడా చేస్తున్నాననమాట. అసలు అక్షరం ముక్క తెలియని దానికి మరి ఈ ఆన్‌లైన్ క్లాసులు చేయటము, ఈ తెలివితేటలు, ఈ జ్ఞానము అంతా దేనివల్ల వచ్చింది? శ్వాస మీద ధ్యాస అనే కార్యక్రమాన్ని చేపట్టి, దాన్ని నమ్ముకొని విశ్వాసంతోటి దాన్ని అనుభూతి పొందుతూ, మనం పొందింది అందరికి కూడా తెలియజేయాలనే తపన ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు మనకి ఏది కావాలో అది విశ్వం ఇవ్వటానికి సిద్ధంగా ఉంది అనేది నేను తెలుసుకొని నేను పొందుతున్నాను. ఎన్నో కానుకలు, ఎన్నో బహుమతులు పొందుతున్నాను. అవి నాకు తెలుసు. మాస్టర్స్ నాకు ఎంత సహకరిస్తున్నారో నాకు తెలుసు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మెసేజ్ పెట్టుకుంటే జరగదంటూ లేదు. మరి ఆయన విశ్వగురువు. ఆయన ద్వారా మొత్తం నడిపించబడుతుంది ఇప్పుడు అనేది నేను తెలుసుకొని అందరికీ చెప్తా ఉన్నాను. నేను నక్షత్ర లోకాల నుంచి వచ్చానని తెలుసుకున్నాను. తర్వాత అందుకనే నేను మొట్టమొదట కొన్న పుస్తకమే నక్షత్ర మిత్రులు. మరి ఫ్లయింగ్ సాసర్స్ అనేది ఈ ధ్యానంలోకి రాకముందు నేను ఒక 6 ఆకాశంలోకి రావటం నేను చూశాను. ఆ బుక్కు చదివిన తర్వాత యూఎఫ్ఓ అనే దాన్ని ఆ చాప్టర్ చదువుతూ ఉంటే దైవ దర్శనాలు, ఆ ఫ్లయింగ్ సాసర్స్ అనేది తెలిసిందనమాట. అలా ప్రతి పుస్తకములో ఎంత జ్ఞానం ఉందంటే అది మాటలతోటి చెప్పేది కాదు ఫ్రెండ్స్. అందుకనే ధ్యానంతో పాటు స్వాధ్యాయం, చక్కటి స్వాధ్యాయం మనం చక్కగా ఆ పుస్తకాలు చదువుతూ ఉంటే మనకి ఆన్సర్స్ అన్నీ కూడా పుస్తకాల ద్వారా లభిస్తాయి. మనం ధ్యానం చేయటంతో పాటు మనకొచ్చే డౌట్స్ కూడా ఆ పుస్తకాల ద్వారా తెలుస్తాయి. నేను ఈరోజు ఏదన్నా ఒకటి అనుభూతి వస్తే దాన్ని పుస్తకాల ద్వారానే క్లారిఫై చేసుకునేదాన్ని. అంటే అంత అద్భుతంగా తెలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు జ్ఞానము జ్ఞానభాండాగారంగా ఒక్కొక్కరు లైబ్రరీ చదివినట్టు చదువుతున్నారు. అలాగే నేను కూడా చదివాననమాట. చదివిన తర్వాత మరి ఈ లింకులన్నీ తెలిసినాయి అనమాట. మనము ఈ విశ్వప్రణాళిక కార్యక్రమంలో ఉడతా భక్తిగా రాముడి కాలంలో ఉడతలు ఎలా చేసినాయో అలాగే ప్రతి ఒక్కరు కూడా లైట్ వర్కర్స్గా, కాంతి దేహదారులుగా, కాంతి కార్యకర్తలుగా వర్క్ చేయటానికి వచ్చామనే విషయము నేను తెలుసుకున్నాను. అందుకనే లైట్ వర్కర్స్ గ్రూప్ అంటే నాకు చాలా ఇష్టము. ఆ కాంతి ధ్యానాలంటే చాలా ఇష్టము. నేను ఎక్కడికి వెళ్ళినా సరే కాంతి ధ్యానం చేయించడం జరుగుద్ది. నేను ప్రతిరోజు కూడా 2, 3 సార్లు కాంతి ధ్యానం చేసి మరి అందరికీ పంచటం జరుగుద్ది. మనం తీసుకోవడమే కాకుండా మనం ఎప్పుడైతే పంచుతూ ఉంటామో మనలోకి అనంతమైన శక్తి వస్తూ ఉంటుంది. కాబట్టి మిత్రులారా అందరూ కూడా ధ్యానం చెయ్యండి. లోక కళ్యాణం కోసం చెయ్యండి. మళ్ళీ మీకు మీరు మీ ఆత్మని ఉద్ధరించుకోండి.
ఎన్ని పూజలు చేసినా, ఎన్ని చేసినా, ఎన్ని దానాలు చేసినా మన ఎమ్మడి వచ్చేది ఈ యొక్క ధ్యానము, జ్ఞానము ఇవే. మనము పంచభూతాల్లో కలిసిపోతాం. పంచభూతాలతోటి తయారై వచ్చాము. పంచభూతాల్లోనే మళ్ళీ కలిసిపోతాము. కానీ మన ఆత్మ ఎమ్మడ, మన బుద్ధి ఎమ్మడ వచ్చేది మనము తెలుసుకున్న జ్ఞానం మాత్రమే మన బుద్ధి ఎమ్మడొస్తుంది. అన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళవలసిందే. అది ఆ సత్యాన్ని నేను తెలుసుకున్నాను. అదే అందరికీ తెలియచేస్తాను. మరి అలాగే నేను రెండో జన్మ తీసుకున్నట్టు అయింది. 2016లో నేను నవరాత్రులు క్లాసులు జాండ్రపేట హై స్కూల్లో క్లాస్ చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత పైన పిరమిడ్ దాకా నడవలేక వెళ్ళాను. అసలు మళ్ళీ కిందకి దిగలేక అయిపోయిందనమాట. పరిస్థితి అలా ఉందన్నమాట. మా వారితోటి అన్నాను, ఇవాళ ఏంటో అనీజీగా ఉంది, మరి నడవలేకుండాను అని చెప్పానన్నమాట. అలా చెప్పి కూడా రెండో రోజు కూడా మళ్ళీ క్లాస్కి కండక్ట్ చేయడానికి వెళ్ళాలన్నమాట. అట్లా 3 రోజులు అలా ఉన్నా కూడా అలాగే వెళ్తూ ఉండాను. 4వ రోజు వచ్చేసేసి ఇంకా నాకు పల్స్ రేట్ పడిపోయి మాట కూడా పడిపోయే పరిస్థితిగా ఉందన్నమాట. అప్పుడు ఆ రోజే పత్రి సారు ఇక్కడ దత్తక్షేత్రానికి వస్తున్నారు. మా ఇంటి దగ్గర నుంచి శాకాహారి ర్యాలీ ప్రోగ్రాం చేశారు. మరి ఇవన్నీ ఉంటే ఎలా ఆటో ఎక్కేసన్నా వెళ్ళి సార్ని కలిసి రావాలనే తపన నాలో ఉంది. కానీ ఇంట్లో వాళ్ళు ఆ మాట కూడా రాకపోయేటప్పటికి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడ మా స్టూడెంటే డాక్టర్ అన్నమాట. ఆయన చెప్పారనమాట, మీరు ఈ రాత్రికి ఇక్కడ ఉండండి, అబ్జర్వేషన్లో ఉంటే నేను తెల్లారి ఏ సంగతి చెప్తానని చెప్పారు. అబ్జర్వేషన్లో ఉంచారు. పల్స్ రేటు 40కి పడిపోయి అది అసలు పెరగలేదనమాట. తెల్లారి వేరే హాస్పిటల్కి గుంటూరు వెళ్ళమని చెప్పారనమాట. అలా గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళంతా మా చుట్టాలు, మా ఇంట్లో కొడుకు, కోడలు, మావారు అంతా దిక్కమొఖాలు వేసుకొని ఏదో నాకు జరుగుతుందని అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. కానీ నేను నవ్వుతూనే ఉన్నానన్నమాట. నవ్వుతూనే ఉండి ఆ బెడ్ మీద కూడా కాలు క్రాస్ చేసుకొని చేతి వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని ధ్యాన స్థితిలోనే ఉండి సార్కి మెసేజ్ పంపించాను. సార్, ఐ యామ్ రెడీ టు డెత్. ఈ నిమిషాన నాకు చనిపోవాలని ఉంటే చనిపోతాను. కానీ నేను ఎన్నో పుస్తకాలు చదివాను. నేను ఇంకా ఎంతో జ్ఞానం ఇంకా పంచాలి, ఇంకా ఎన్నో గ్రామాలు తిరగాలనే కోరిక మాత్రం నాకు పోలేదు. మరి ఎలా ఉంటే అలా, మీరు ఎలా చేస్తే అలా. ఈ నిమిషాన రమ్మంటే ఐ యామ్ రెడీ టు డెత్. అది మీరే నిర్ణయించి నాకు ఏం చేస్తారో అది చేయండి. నేను ఏదైనా యాక్సెప్ట్ చేస్తాను. అదైనా సరే, ఇదైనా సరే అని చెప్పి అలాగే కళ్ళు మూసుకొని బెడ్ మీద పడుకున్నాను. ఆ తెల్లారి పొద్దున్నే కాంపౌండర్ రూపంలో ఒక గురువు, ఎవరైంది నాకు తెలియదు, ఆ కాంపౌండర్ రూపంలో ఒక కలశం పట్టుకొని వచ్చి నా తల దగ్గర నుండి కాళ్ళ వరకు మొత్తం కూడా నీళ్లు చల్లారు, ప్రోక్షణ చేశారు. అప్పుడు నేను నవ్వుకున్నానమాట. గురువులు నన్ను సరి చేయటానికి వచ్చారు కాబట్టి ఐ యామ్ ఓకే. పత్రి సార్ నన్ను ఉంచుతున్నారు, నేను ఇంకా జ్ఞానం పంచడానికి భూమి మీద ఉండటానికి నన్ను ఓకే చేశారని నా మనసులో సరిపెట్టుకున్నానమాట. కానీ అక్కడ పరిస్థితి చూస్తే 40, ఇంకంతే, అది మారలేదు. వాళ్ళు ఆ టెస్టులు ఈ టెస్టులు చేస్తున్నారు. అక్కడ నచ్చగా మళ్ళీ విజయవాడ తీసుకెళ్ళారు. తర్వాత వాళ్ళు అసలు జాయిన్ చేసుకోనన్నారు. ఈ పరిస్థితి ఇలా ఉంటే మేము జాయిన్ చేసుకొని ఏం చేస్తాము, ఒక ఎముక కూడా కనపడలేదు. ఊపిరితిత్తులు మొత్తం కూడా తెల్లగా ఎముకలంతా నీరు వాగేసేసి బొసకేసిపోయినాయి. హార్ట్ ఏమైనా 40కి పడిపోయింది. 2 పరిస్థితులు ఎంత ఇదిగా ఉన్నాయి, క్రిటికల్గా ఉన్నాయి అని చెప్పారు. అప్పుడు మా మేనల్లుడు డాక్టర్ అవటాన ముందు చేర్చుకోండి తర్వాత చూస్తామని మాట్లాడి చేర్చారు. చేర్చిన తర్వాత వాళ్ళు తెల్లారి చెప్పారనమాట, ఇప్పుడు పరిస్థితిలో మీరు ధ్యానం చేస్తున్నారు, బాగానే ఉంది, మరి కండిషన్ బట్టి మీకు ఈ నిమిషంలో ఫేస్ మేకర్ పెట్టాలి, పెట్టిన తర్వాత అప్పుడు అది సరి అవుతుంది, రన్ అవుతుంది అని చెప్పారు. మరి ఇంట్లో వాళ్ళు చెప్పిన ప్రకారం ఓకే చేశారు. చేసిన తర్వాత అది పెట్టేటప్పుడు నేను డాక్టర్ గారితో మాట్లాడాను. సార్, మీరు నాకు పెట్టిన గాయము తెల్లారికి హీల్ అయిపోతుంది, ఎందుకంటే నేను 3-4 గంటలు ధ్యానం చేస్తాను. మరి ఇది నాకు ఒక పరీక్షలాగా జరిగింది, అంతేగాని నాకు ఇది ఒక జబ్బు కాదు, ఇదంతా సృష్టించబడింది. నాలో భయం ఉందా లేదని నాకు గురువులు పరీక్ష చేయడానికి వచ్చింది అని చెప్పి తెల్లారికి మొత్తం హీల్ అయిపోద్దని డాక్టర్ గారితో మాట్లాడాను. మరి డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఒక వారం దాకా ఈ అంటే అక్కడ
గాయానికి ఇది చేశారు గదా! బ్యాండేజ్ ఏశారు గదా! దాన్ని మంచి ఎంబీబీఎస్ డాక్టర్ చేత ఆ డ్రెస్అప్ చేయించుకోవాలని చెప్పారనమాట. అయినా ఒకసారి చూస్తానని ఆ తెల్లారి సెలవిచ్చేటప్పుడు డాక్టర్ గారు చూసారనమాట. చూస్తే ఆయన ఆశ్చర్యపోయారు. అసలు నేను ఎక్కడ పెట్టిందో గూడా గాయం కనపడకుండా మొత్తం సమమైపోయి హీల్ అయిపోయింది అని వాళ్ళ స్టాఫ్‌ని అందరిని పిలిసి ఫోటో తీసి ప్రోగ్రామ్ చేశారనమాట. చాలా వెరీ గుడ్. అసలు ఇంత తొందరగా నాకు బీపీలు గానీ, షుగర్‌లు గానీ ఏమీ లేవనమాట. అంతా ఓకే. అన్నీ బాగున్నాయి. కాబట్టి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారనమాట. అలా ఆ గండం నుంచి బయట పడేయించారు పత్రి సార్. నేను ఎంత నవ్వుకున్నానో అసల. నేను మళ్ళీ మౌత్ పట్టుకొని క్లాసులు చెప్పొచ్చు. హాయిగా నేను సంపాదించుకున్న జ్ఞానం అందరికీ చెప్పొచ్చు అనే తపననమాట. వీళ్ళెక్కడ ఇంట్లో వాళ్ళు వద్దంటారో అని నాకు. అప్పుడు 15 రోజుల తర్వాత మళ్ళీ ఎళ్తే అంతా ఓకే అమ్మా అనంటే అప్పుడు డాక్టర్ గారిని అడిగాననమాట. నేను మౌత్ పట్టుకొని క్లాసులు చెప్పొచ్చా? అంటే అప్పుడు డాక్టర్ గారన్నారు, "ఏంటమ్మా నువ్వేం చేస్తావు? ఏంటి?" అనంటే, "నేను రిటైర్ అయిన తర్వాత మెడిటేషన్ నేర్చుకున్నాను సార్. అది అందరికి గూడా నేర్పిస్తా ఉంటాను. క్లాసులు తీసుకుంటాను. వన్ డే క్లాసులు తీసుకుంటే 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా చెప్పడం జరుగుద్ది. మరి అందుకని ఈ మౌత్ పట్టుకోవచ్చా లేదా అని అడిగాను సార్" అంటేను ఓకే చెప్పొచ్చనన్నారు. అప్పుడు ఒక నా ఆత్మ ఎంత ఆనందంతోటి నాట్యం చేసిందంటే చెప్పేది కాదు. నేను మళ్ళీ క్లాసులు తీసుకోవచ్చు. ఓకే. నేను ఓకే అయిపోయానని చాలా ఆనందపడినాననమాట. కాబట్టి మిత్రులారా ప్రతి ఒక్కరు గూడా ధ్యానం చేయండి. ఇప్పుడు కరోనా అని లాక్‌డౌన్ వచ్చి అందరూ గూడా ఎంతో భయపడుతున్నారు. ఫస్టు భయాన్ని వీడాలి. కరోనా దేవత వచ్చిందని భయపడటం గాదు. మనకి రెసిస్టెన్స్ పవర్ పెరగాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం గంటలు గంటలు చేసి కరోనా తగ్గించుకున్నాళ్ళు గూడా ఉండారనమాట. కరోనా అనే కాదు, మన జీవితంలో మనము ఆరోగ్యంగా ఉండాలన్నా, మన ఆత్మ ఉద్ధరణ జరగాలన్నా, మనం జ్ఞానం తెలుసుకోవాలన్నా, ప్రజ్ఞను సంపాదించుకోవాలన్నా, ఈ ధ్యానంలోకొచ్చి అనుభూతి పొందితేనే అది ఎవరంతట వాళ్ళు స్వయంగా తెలుసుకుంటేనే అది తెలుస్తుందనమాట. కాబట్టి మేము మాటలతోటి చెప్తున్నామంటే ఇయన్నీ గూడా మేము అనుభూతి పొంది చెప్తున్నామనమాట. కాబట్టి మిత్రులారా మీరు గూడా ధ్యానం చేయండి. ధ్యానం చేసిన తర్వాత మీరు గూడా ఒక గ్రేట్ మాస్టర్‌గా తయారవుతారు. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఒకరితోటి మొదలుపెట్టి ఇప్పుడు లక్షల మందిని తయారు చేసి మరి ఈ లాక్‌డౌన్ వచ్చిన తర్వాత అసల పీఎంసీకి ప్రతిరోజు ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే పీఎంసీ ఎలా ఉందంటే సారు 18లో శ్వేతబీజాలు నాటారు. పీఎంసీ ఛానల్ మనం పెడితే మిగతా ఛానల్స్ అన్నీ గూడా పక్కన పడిపోయి సత్యదర్శనం అనేది మన ఛానల్ ద్వారా జరుగుద్ది కాబట్టి ఇది అందరికీ నచ్చుతుంది. ఇక్కడ ఎంతో జ్ఞానం ఉంది. దీంట్లో వేస్ట్ అనేది లేదు. మిగతా ఛానల్స్‌లో అనేక రకమైనవి చూపెడుతుంటారు. కానీ మనకి లేచిన దగ్గర నుంచి ఏంటి? ధ్యానం చేయండి, జ్ఞానాన్ని సంపాదించుకోండి, ఆనందాన్ని పొందండి, ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, అందరికీ తెలపండి జ్ఞానాన్ని అనే మాటలు తప్ప రెండోవి ఉండవనమాట. ఈ పీఎంసీ వచ్చిన తర్వాత ఎంతోమంది హిమాలయ గురువుల్ని అసలు ఎక్కడెక్కడ ఉన్న సమాధుల్ని మరి అవన్నీ కూడా అందులో పెట్టి చూపెడుతున్నారు. మనము అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళం ఎంతోమంది ఉంటాము. మరి అవి చూస్తున్నప్పుడు అక్కడికెళ్ళి అనుభూతి పొందుతున్నాము. మనం కూడా వెళ్ళినట్టు అనుభూతి పొందుతున్నాము, దర్శించుకుంటున్నాము. మరి వాళ్ళు ఆ మహనీయులు కూడా చేసింది ఈ ధ్యానమే, శ్వాస మీద ధ్యాసే, ఈ తపస్సే అనేది తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా 20 రకాలుగా జూమ్ క్లాసులు జరుగుతూ ఉన్నాయి. నేను మొత్తం లిస్ట్ చేశాను. 20 పైనే ఉన్నాయన్నమాట. ప్రతిరోజు సారు దట్ ఈజ్ పిరమిడ్ మాస్టర్ సార్ మెసేజ్ మరి పౌర్ణానికి ధ్యానం చేయిస్తున్నారు. 3 గంటల ధ్యానము. మరి అలాగే స్వర్ణామృతం పత్రి మేడం గారు జీవితంలో జరిగిన సంఘటనలని చాలా ఒక ఫ్రెండ్‌గా చెప్పినట్టు అసలు ఎంత అద్భుతంగా చెబుతున్నారంటే ఆ వినేయి చెవిలో వేసుకొని మేము కూడా నవ్వుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో పిల్లలతోటి, భర్తతోటి పొందే
ఆ అనుభవాలన్నీ గూడా మేడం గారు చెప్తుంటే, ఒక్కొక్కసారి ఎన్ని బాధలు పడ్డారో మేడం గారు అనిపిస్తుంది. ఒక్కోసారి ఆ పిల్లలతోటి గడిపిన విషయాలు అయన్నీ చెబుతుంటే, అన్నీ కలగలుపుగా అన్నీ సాధించి ఇప్పుడు శిఖరాగ్రాన్ని చేరారు మేడం గారు. ముందు ఎన్నో ఫేస్ చేశారు. ఫేస్ చేసిన తర్వాత ఇప్పుడు శిఖరాగ్రాన్ని చేరారు. కాబట్టి ప్రతి మానవుడు గూడా శిఖరాగ్రాన్ని చేరాలంటే మరి ఎన్నో మెట్లెక్కాలి. ఆ మెట్లు ఎక్కడమే ఈ ధ్యానం అనమాట. ఈ ధ్యానంలో మనం ఒక్కొక్క మెట్టెక్కి ప్రతి ఒక్కరు గూడా ఆ శివుడు హిమాలయాల్లో శిఖరాగ్రాన ఎలా తపస్సు చేసుకుంటున్నాడో, అలాగే మనము గూడా ఒక్కొక్క మెట్టు ఎక్కి ఆ హిమాలయాల పైకి వెళ్ళి, ఆ సత్యలోకంలో ధ్యానం చేసుకుంటూ, మనందరం గూడా ఆనందంతోటి, ఆరోగ్యంతోటి చక్కగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ, మరి జ్ఞానాన్ని పంచుతూ ఆహ్, దీని ద్వారా మనం చేయొచ్చు అనేది తెలుసుకున్నాము. మరి జూమ్ క్లాసులు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. మరి జూమ్ క్లాసులు పెట్టే వాళ్ళందరికి గూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి ఆ జూమ్ క్లాసులు పొద్దున మొదలుకుంటే 12 దాకా గూడా ఉంటున్నాయనమాట. సెల్లులు వేడి పోసుకొని ఛార్జింగ్‌లు అయిపోతున్నాయి. అట్లా ఉంటున్నాయి క్లాసులు. మరి అలా అయన్నీ చూస్తా ఉంటే నవ్వొస్తా ఉంది అసల. ఆత్మానందం అనమాట. అసలు ఇంత అద్భుతంగా ఎంత మార్పొచ్చింది. ధ్యాన మహిళా చక్రం చేసిన తర్వాత సారు ఆ శ్వేత బీజాలు నాటిన తర్వాత 2, 3 నెలల్లోనే ఇంత మార్పొచ్చింది. మరి ఒక గురువు యొక్క సంకల్ప శక్తి ఎంత అద్భుతంగా ఉంటుందో ఇప్పుడు మనందరం గూడా చవి చూస్తున్నాము. ఆయన యొక్క మాటల ద్వారానే, ఆయన యొక్క సంకల్ప బలం ద్వారానే ఈ పీఎంసీ ఛానలు, టాటా స్కై, శాటిలైటు ఇవన్నీ గూడా ఆక్రమించుకొని నంబర్ 1గా ప్రపంచమంతా గూడా అన్ని భాషల్లో చక్కగా మన టీం వాళ్ళు నందా ప్రసాద్ గారు, ఆనంద్ గారు, నవకాంత్ గారు, ఆ యూత్ అంతా ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. దాని ఎనక ఎంతోమంది ఆర్థిక సహాయం చేసే పెద్దలంతా గూడా చాలా ముందుకొచ్చి చాలా చాలా చేస్తూ ఉన్నారు. అందరికి గూడా మనం ఒకరికొకరము మనమందరం ఫ్రెండ్సుం గాబట్టి ఒకరికొకరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు ఒకరికి మనము అంత వర్క్ చేస్తున్నప్పుడు చెప్పాలనమాట. అలాగే మన ఆశీస్సులు ఇవ్వడం అనమాట. ధన్యవాదాలు, కృతజ్ఞతలు వాళ్ళకి చెప్పడం అంటే. కాబట్టి మిత్రులారా ప్రతి ఒక్కరు గూడా పీఎంసీ సబ్స్క్రైబ్ చేయండి. తెలియని వాళ్ళకి తెలియచేయండి. మేము ఇక్కడ అందరికి గూడా పీఎంసీలో వచ్చే వార్తలు, తర్వాత ఇక్కడ దగ్గరలో ఉన్న గ్రూపులు ఏయైతే ఉన్నాయో వాటిల్లో తెలియని వాళ్ళకి వాటిల్లో పెడతా ఉన్నాము. పెట్టి అవన్నీ చూడండి అని చెప్తా ఉన్నాము. అట్లా ప్రతి ఒక్కరం గూడా ప్రచారం చేస్తూ, సార్‌కి సహకరిస్తూ, సార్ యొక్క మార్గంలో మనం ఇంత గొప్పవాళ్ళమయ్యాము, ఇంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాము. ఆయన మాటని అనుసరిస్తూ, ఆయన బాటలో పయనిస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకుంటాం మిత్రులారా. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరికి గూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.